కి వచ్చేసాము. అదే లక్. ఓకే, ఈ రౌండ్ లో ఒక లక్కీ వీల్ ఉంటుంది. ఈ రౌండ్ ని లీడ్ స్కోరర్ స్టార్ట్ చేస్తారు. అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి వీల్ స్టార్ట్ విత్ జ్యోతి గారు. ఎనీవే ఓకే కదా మీకు? ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి రౌండ్. మీకు లక్కీ వీల్ ఉంటుంది, ఈ రౌండ్ లో చూపించేస్తాం. లక్కీ వీల్ ఆన్ ద స్క్రీన్. రామ్, నితిన్ అండ్ కృతి శెట్టి. ఓకే, వీళ్ళ ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు ఈ వీల్లో, చూసారు కదా? ఆ ముగ్గురు మీ దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ 3 కార్డ్స్ లో ఉన్నారు. ఏ కార్డ్ లో ఎవరున్నారో మాకు కూడా తెలియదు. మీ చేతులతో ఆ 3 కార్డులు వీళ్ళ ముగ్గురికి ఇచ్చేయండి. మీరు వీలు తిప్పుతున్నారు. నితిన్ గారేమో కల్పన గారి దగ్గర, కృతి శెట్టి సుధా గారి దగ్గర అండ్ రామ్ నీరు గారి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆవిడ వీలు తిప్పినప్పుడు ఆ ఆరో వీలు ఆగిపోయే టైంకి ఏ సెలబ్రిటీ దగ్గర ఆగుతుందో ఆ సెలబ్రిటీ ఎన్ని కాయిన్స్ తెచ్చారో అన్ని కాయిన్స్ ఫస్ట్ జ్యోతి గారికి మేము యాడ్ చేసేస్తాం డైరెక్ట్ గా. ఓకే, ఫస్ట్ సపోజ్ రామ్ వచ్చారు అనుకుందాం. రామ్ ఎన్ని కాయిన్స్ ఇచ్చారో అన్ని కాయిన్స్ మీకు ఇచ్చేస్తాం. అన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ సపోజ్ 50 వస్తే ఆ 50 కాయిన్స్ మీరు తీసుకుని అవే 50 కాయిన్స్ ఈవిడికి కూడా యాడ్ చేయాలి. ఎలా? వీళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకుని తనకి యాడ్ చేయాలి. అంటే మీరు ఒకళ్ళ దగ్గర కావాలంటే ఒకళ్ళ దగ్గర డిటెక్ట్ చేయొచ్చు, ఇద్దరి దగ్గర కావాలంటే ఇద్దరికి స్ప్లిట్ చేయొచ్చు. అలా సో ఆడే వాళ్ళ చాయిస్ ఇది మొత్తం గేమ్. అలా ఏ సెలబ్రిటీ దగ్గర ఆగినా అంతే. లేదు లాక్కోవడమే 20 అనే చోట ఆగితే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ మీరు లాగేసుకోవచ్చు. మీ స్కోర్ లో యాడ్ అవుతాయి. ఎవరికి ఇస్తారు? -20 అంటే మీ స్కోర్ లోంచి 20 కాయిన్స్ మైనస్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేయచ్చు ఆ 20 కాయిన్స్. యాంకర్ చాయిస్ అంటే ఇట్స్ మై చాయిస్. అక్కడ నాకు 20 కాయిన్స్ ఉన్నాయి, ఆ 20 కాయిన్స్ నేను ఏమైనా చేయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే రెడీ? ఫస్ట్ మీరే స్టార్ట్ చేసేయండి వీల్. జ్యోతి గారు స్టార్ట్ ద వీల్. ఎవరికి ఇస్తారు? -20. ముందైతే మీ దాంట్లో ఒక 20 కట్ అవుతాయి. ఆ 20 మీరు ఎవరికి యాడ్ చేయమంటే వాళ్ళకి చేస్తాం, మీ ఇష్టం. నాకు యాడ్ చేసి మీకు చచ్చిన ఎవరు ఆవిడ, నేను చెప్తున్నా కదా, మీరు రాసుకోండి. లేదు ఇస్తారా? నీరుకి 10, తనకి 10. వావ్, గుడ్ గర్ల్. మరి నాకివరా? మళ్ళీ ఇక్కడ నేనే పోగొట్టుకున్నా. అక్కడ బాయే, ఇక్కడ బాయ్, అంతే. ఇప్పుడు నీరు గారికి ఫిక్స్ కదా 10. నీరు గారు మీకు +10, అలాగే కల్పన గారికి కూడా +10. కల్పన గారు మీరే తిప్పాలి ఇప్పుడు. కల్పన గారు ఇచ్చేయండి కార్డ్స్. కల్పన గారు చెప్పండి. స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. నితిన్ ఎవరి దగ్గర ఉన్నారు? నితిన్. ఆహా, ఇప్పుడు అడగరే. ఇప్పుడు అడగరా? ఓకే, నితిన్ గారు ఎన్ని కాయిన్స్ తెచ్చారు చూపించేసండి. ఆ 40 కల్పన గారు మీకు యాడ్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఆ 40 నీరు గారికి కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తారో మీరే చెప్పాలి. సుధా గారి దగ్గర 20, ఇక్కడ 20. జ్యోతి గారు -20, సుధా గారు -20. ఆ 40 నీరు గారికి యాడ్ చేసేస్తే ఇప్పుడు నెక్స్ట్ తిప్పాల్సింది మీరే నీరు గారు. ఇది మామూలు టెన్షన్ కాదు. ఓకే నీరు గారు పంచేయండి. ఓల్డ్ సిటీ కదిలొస్తున్నట్టుంది. చిన్నమ్మ వాయనం తీసుకుంటున్నమ్మా వాయినం. అరే మీ తెలంగాణలో కూడా అట్లే అంటారా? అన్ని ఫాలో అయ్యాల. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈసారి రామ్ కల్పన గారి దగ్గర, జ్యోతి గారి దగ్గర, కృతి శెట్టి, సుధా గారి దగ్గర నితిన్. తిప్పండి నీరు గారు. స్టార్ట్. అదేదో అన్నారు ఇందాక, రబ్చి.
రాప్చి. కాదు శ్యామ్ల, నేను ఒక్కటి చెప్తాను. అది అమ్మ చెప్పండి, నువ్వు తిరుగుతూ ఉంటామా ఆవిడ చెప్తూనే ఉంటారు. చెప్పండి శ్యామ్ల. వంకాయ ఈజ్ అ వెజిటేబుల్ కింగ్. ఓకే, అవును, మనకి చాలా ఇష్టం, నా ఫేవరెట్ వంకాయ కర్రీ. కానీ హిందీలో హైదరాబాదీ లాంగ్వేజ్ ఏదన్నా తిట్టేది ఉంటే చేస్తే ఉంటే ఏమంటారు, బైంగన్ మే మిలా దేతే, బైంగన్ కే బాతా నహీ కర్నా అంటారు. అంటే తెలుగులో వంకాయ తిట్లు తిట్టినట్టు హిందీలో తిడుతున్నారు అనమాట. అంటే మనము పిచ్చి మాటలు ఏదన్నా మాట్లాడితే బైంగన్ కే బాతా నా కుక్కర్ అంటారు. వంకాయ మాటలు వంకాయ మాటలా బైంగన్ మే మిలా దేతే అంటారు. వచ్చింది. సో అలా అంటారనమాట అయితే వంకాయని. అది మనకైతే కృతి శెట్టి దగ్గర ఆగింది ఆరో. కృతి శెట్టి ఎన్ని కాయిన్స్ తెచ్చారో చూద్దాము. సో కృతి శెట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి అన్ని కాయిన్స్ మీకు కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం, ఆగండి. కాయిన్స్ ప్లీజ్ కృతి. ఇప్పుడు ఆ 30 జ్యోతి గారికి కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తారు చెప్పండి, మీ ఇష్టం. ఎక్కడి నుంచి లాగుతారో చెప్పండి. ఒకళ్ళ దగ్గర అయినా పర్వాలేదు, ఇద్దరి దగ్గర అయినా పర్వాలా. ఇక్కడ కల్పన దగ్గర నుంచి లాగుతాం. మొత్తం 30. కల్పన గారు -30. ఇప్పుడు లీడ్స్ చూస్తే నీరు గారు ఇస్ లీడింగ్ విత్ 330 కాయిన్స్. సెకండ్ లీడ్ లో మీరున్నారు కల్పన విత్ 280. థర్డ్ లీడ్ లో మీరు ఇప్పుడు లాస్ట్ పొజిషన్ లోకి మీరు వచ్చారు. లాస్ట్ కి వచ్చారు. ఇప్పుడు వీలు తిప్పాల్సింది కూడా మీరే. సుధా గారు ఇచ్చేయండి, పని చేయండి. ఓకే, కృతి జ్యోతి గారు, మళ్ళీ కల్పన గారి దగ్గర రాము, మీ దగ్గర నితిన్. తిప్పండి అమ్మా. స్పిన్ ద వీల్. లాక్కోవడమే 20. ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. ఎవరి దగ్గర లాక్కుంటారు మీ ఇష్టం. ఇప్పుడు హైయెస్ట్ ఎవరు? ఆవిడే. అట్లా చూడొద్దు అబ్బా, పర్లేదు తీసేసుకోండి, ఏం కాదు. వద్దబ్బా ప్లీజ్ అబ్బా, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ నా. అందరూ ఫ్రెండ్సే. ఆడ ఉన్నారు కదా జస్ట్. అప్పుడు ఎప్పుడో కమల్ హాసన్ గారిని చూసా, ఇప్పుడు ఈమెను చూస్తున్నాను. ప్లీజ్ అబ్బా, ప్రేమ ఎంత మధురం. నీకు అది కట్టినా కదా, మర్చిపోతావు అప్పుడే. అది అయిపోయిన తర్వాత నూతి మీద డాన్స్ నీరు గారి దగ్గర 20. నీరు గారు -20. ఆ 20 సుధా గారికి యాడ్ చేసేద్దాము. సో సుధా గారు 250 మీ స్కోరు, మీరు 280. కల్పన గారు, జ్యోతి గారు మీరు కూడా 250. ఇవాల్టి మన స్టార్ వనిత నీరు. ఈ ఎపిసోడ్ లోని గిఫ్ట్స్ అందిస్తున్న వారు బిగ్సీ, ద నంబర్ 1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్సీ. నీరు గారు బిగ్సీ నుంచి మీకు గిఫ్ట్. సో మీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ.
సో మీకు కూడా బిక్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. కల్పన గారు బిక్సీ నుంచి ఒక గిఫ్ట్. ఇవాళ ఎపిసోడ్ నవ్వి నవ్వి నాకైతే బుగ్గలు నొప్పులు పుడుతున్నాయండి. అసలు బ్యూటిఫుల్ గా ఎంటర్టైన్ చేశారు అండ్ వెరీ నైస్ ఎపిసోడ్. సూపర్. మీ నలుగురు కూడా అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు బై బాయ్.